శ్రావ్య ఎక్కడికి వెళ్ళావు? అన్నయ్య అది నీ పద్ధతి ఏం బాగలేదురా. నేనేం చేశాను? అలా ఒక మనిషిని పట్టుకొని చావగొట్టడం తప్పు కాదు. ఈ రోజు అసలు వాడు గుమ్మం దాటి బయటికి వెళ్ళలేదు కదే. అవునక్క, నువ్వు తప్ప మేము అందరం ఇంట్లోనే ఉన్నాం. ఇవాళ కాదు, నిన్న గుడిలో. నేను ఒక్కడిని కొట్టడం ఏంటి? అందరం కలిసే కదా కొట్టాం. అసలు వాడిని చంపి పడేయవలసింది. ఇప్పుడు మాత్రం బ్రతికుంటాడా? ఆ? రేపో మాపో చావబోతున్నాడులే. అది నీకెలా తెలుసు? ఇందులో తెలియడానికి ఏముంది? మీరు కొట్టిన కొట్టుడికి ఎవడైనా బతుకుంటాడా? ఒరే అన్నయ్య, నువ్వు ఇలా రౌడీలా ప్రవర్తించడం మానేయాలి. నాన్నగారు, వీడి ప్రవర్తన మార్చుకోమని చెప్పండి. వీడి వల్ల నేను నా ఫ్రెండ్స్ ముందు తలెత్తుకోలేకపోతున్నాను. వీడిని కొంచెం ఆవేశం తగ్గించుకోమని చెప్పండి. ఎక్కడికి వెళ్ళావే అని అడిగితే ఏవేవో కబుర్లు చెప్తావేంటే? రే 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 ఎక్కడికి వెళ్తుందిరా? వెళితే గుళ్ళోకి, లేకపోతే ఇంటూనే. దీని సంగతి చెప్పితే గాని మనకు తెలీదా? వాడి మాటలేం పట్టించుకోకమ్మా, నువ్వు లోపలికెళ్ళు. ఏమండి, ఆ, మీరు శ్రావణిని మరీ గారాబం చేస్తున్నారు. ఇంకెంతకాలమే? ఆ మూడు ముళ్ళు పడి అది ఇక్కడి నుంచి వెళ్ళిపోయేదాకా అంతేగా? కృష్ణ, నా వల్ల పొరపాటు జరిగింది. నన్ను క్షమించు. ఉపవాసం ఉండి ఈ రాత్రంతా జాగరణ చేస్తాను. అతనికి ఏం కాకూడదు కృష్ణ. అతనికి ఏం కాకూడదు. 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 అతనికి కాదు. అతనికి అతనికి ఏమీ కాదు.